తాత్విక పారిభాషిక పదాల పరిచయం. అభినందన, ఇది గుర్తింపులో భాగం. మెచ్చుకోవడం అంటారు దీన్ని. పనిచేస్తున్న కార్యకర్తలను మనస్ఫూర్తిగా అభినందించాలి. ఇది ఒక గుర్తింపు. గుర్తిస్తే గుర్తించిన వాడికి పోయేదేం లేదు. గుర్తింపు పొందిన వానికి అది బాగా పనిచేస్తుంది. చాలామంది ఇతరుల గుర్తింపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మనం ఇచ్చుకునే గుర్తింపు చాలా బలమైనది. అది మన కంట్రోల్లో ఉంటుంది. ఇతరులు మనకు గుర్తింపు ఇవ్వాలి అంటే గుర్తింపు ఇవ్వాల్సిన ఇతరులు, వాళ్ళు మన కంట్రోల్లో ఉండరు. ఒక మంచి పని చేసాం, నేను మంచి పని చేశా అని మనం గుర్తించుకుందాం. మనం మంచి పని చేసామని ఇతరులు గుర్తించాలంటే ఎదురు చూస్తూ ఉండాలి. ఎవడి పనోడికి ఎక్కువైన ఈ కాలంలో నీ మంచి పని అభినందించేంత సమయము ఎదుటి వ్యక్తికి ఉండదు, ఓపిక ఉండదు, మాకు అవసరం ఉండదు. అది దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇతరుల గుర్తింపు కోసం మనం ప్రాకులాట అనవసరం. ఒక సమావేశం జరుగుతుంటుంది, అక్కడికి మనం వెళ్తాం. మనల్ని గుర్తించి స్టేజ్ మీదకి పిలవాలనుకుంటాం. పిలిచారు, మనతో కూడా మాట్లాడించారు. అక్కడ అధ్యక్ష స్థానంలో ఉన్న వాళ్ళు 2 నిమిషాలే అంటాడు. 2 నిమిషాలు ఎట్లయిపోద్ది? 10 నిమిషాలన్నా చెప్పాలనుకుంటాం. మనం గంటలు మాట్లాడగలం. 10 నిమిషాలు కూడా మనకు చాలు. మీటింగ్ అంతా మనకి ఇచ్చినా కూడా చాలదు. గుర్తింపు గొడవ. స్టేజ్ మీద ఉన్న వాళ్ళ పేర్లన్నీ ఒక ఉపన్యాసకుడు చెప్తా ఉన్నాడు వరుసగా. మనం కూడా అక్కడ కూర్చొని ఉన్నాం. మన పేరు చెప్తాడో లేదో ఎదురు చూస్తూ ఉంటాం. చెప్పకపోతే గుర్తింపు రాలేదని బాధపడతాం. మన పేరు చెప్పగానే చెప్పారు నా పేరు కూడా అని ఫీల్ అవుతాం. ఒక్కోసారి అలా స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడించకపోతే అలిగే వాళ్ళు ఉన్నారు. అంటే గుర్తింపు లేకపోతే అలుగుతారు కూడా. నా కొడుకు మీద నాకు చాలా ప్రేమ ఉంది, అభినందిస్తే చెడిపోతాడని మెచ్చుకోను అంటుంటారు కొంతమంది. నీకు ప్రేమ ఉందని ఒక్కసారి కూడా నువ్వు ప్రకటించలేదనుకో, నీ కొడుకు అది ఎట్ట తెలియాలి? మనం ప్రేమని ఇస్తే తిరిగి అవతల వ్యక్తి మనకు ప్రేమ అందించే అవకాశం ఉంది. మనం కోపాన్ని ఇస్తే తిరిగి కోపం మన దగ్గరికి వస్తుంది. మనం తిట్లు తిడితే మళ్ళీ తిట్లే వస్తాయి. మనం విసుక్కుంటే మనకు తిరిగి విసుగే వస్తుంది. చిరునవ్వు నవ్వితే మళ్ళీ ఎదుటి వ్యక్తి చిరునవ్వే నవ్వుతాడు. మనం అభిమానిస్తే తిరిగి అభిమానిస్తారు. ఇంత సింపుల్ ఇది. మనం ఏది ఇస్తే అది వస్తుంది. కాబట్టి అభినందన అనేది ఒక ముఖ్యమైన మానవ సంబంధాలకు సంబంధించిన ఒక నైపుణ్యం. అభినందన ఎంత మేలు చేస్తుందో మనం చాలా సందర్భాల్లో చూడచ్చు. చక్కగా అక్షరాలు రాయించవచ్చు పిల్లలతో. పలక మీద అక్షరాలు గీస్తాడు, రాసేవాళ్ళే ఎదవా కొడుకెలికినట్టు అని తిడితే డిప్రెస్ అయిపోతాడు. చాలా బాగా రాసావు కదరా, బాగా దిద్దు అని అంటే ఇంకా బాగా రాయడానికి నానా తిప్పలు పడి అక్షరాలు గుండ్రంగా రాయడానికి ప్రయత్నం చేస్తాడు. అభినందనకు వ్యతిరేకం అయినటువంటి పని మనం చేస్తే ఎదుటి వ్యక్తికి మోటివేషన్ సన్నగిల్లే అవకాశం ఉంటుంది.